విజయవాడ నగరం. రాత్రి 10 గంటలు. పోలీస్ జీప్ సైరన్ మోగిస్తూ స్టేషన్ ముందు ఆగింది. కొత్తగా ట్రాన్స్ఫర్ అయిన సీఐ దిగాడు. పేరు అర్జున్ వర్మ. స్టేషన్లో ఉన్నవాళ్లు ఒకరినొకరు చూసుకున్నారు. ఇతనేనా 31 సార్లు ట్రాన్స్ఫర్ అయిన ఆఫీసర్? అర్జున్ చిరునవ్వు చిందించాడు. ట్రాన్స్ఫర్ అనేది శిక్ష కాదు, సేవ చేయడానికి మరో అవకాశం. మొదటి రోజే సిటీ మ్యాప్ తీసుకున్నాడు. ఎక్కడ ఎక్కువ క్రైమ్ జరుగుతుందో అడిగాడు. సబ్ ఇన్స్పెక్టర్: సార్, ఈ ఏరియాలో గ్యాంగ్ రూల్ చేస్తోంది. చాలా రాజకీయ ప్రెషర్ ఉంది. అర్జున్ గట్టిగా అన్నాడు. ప్రెషర్ నాకొస్తే భయం పోతుంది. ప్రజలకు న్యాయం రావాలి. అప్పుడే స్పెషల్ రైడ్ ప్లాన్ చేశాడు. రాత్రి 2 గంటలు. పోలీస్ జట్లు ఒకేసారి 4 ప్రాంతాల్లో దాడులు చేశాయి. అక్రమ గ్యాంబ్లింగ్ సెంటర్లు, డ్రగ్స్ సరఫరా అన్నీ బయటపడ్డాయి. ఉదయం పేపర్ల హెడ్లైన్: కొత్త సీఐ షాక్ ట్రీట్మెంట్, సిటీ క్లీనప్ ప్రారంభం. ప్రజలు సోషల్ మీడియాలో కామెంట్లు: ఇలాంటి ఆఫీసర్ మాకే కావాలి. 3వ వారం. ఫోన్ కాల్స్ వరుసగా వచ్చాయి. అర్జున్ గారు, కొంచెం స్లోగా వెళ్ళండి. అతను స్పష్టంగా చెప్పాడు. చట్టం ముందు అందరూ సమానం. అప్పటికే అతని పేరు మారిపోయింది. ఏపీ ట్రాన్స్ఫర్ స్టార్. ఎందుకంటే ఎక్కడికెళ్లినా 1 నెలలో మార్పు తీసుకొచ్చేవాడు. ఆ తర్వాత ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చేది. ఒకరోజు స్టేషన్ బయట పెద్దగా జనసమూహం. ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చేసింది. ఒక వృద్ధుడు ముందుకు వచ్చి అన్నాడు: బాబూ, నువ్వు వచ్చిన తర్వాత మా పిల్లలు భయం లేకుండా స్కూల్కి వెళ్తున్నారు. అర్జున్ కళ్ళల్లో నీళ్లు. నేను ఒక్కరినే కాదు, మీరంతా చట్టం పాటిస్తేనే సిటీ మారుతుంది. జీప్ మెల్లగా వెళ్ళిపోయింది. సిటీ రోడ్లపై ఇప్పుడు శాంతి. వాయిస్ ఓవర్: 31 సార్లు ట్రాన్స్ఫర్, కానీ ఒక్కసారి కూడా వెనక్కి తగ్గలేదు. అతనొక ఆఫీసర్ కాదు, ఒక మార్పు. పదవి తాత్కాలికం, సేవ శాశ్వతం.